హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ బండారి. వెల్కమ్ టు బండారి టాక్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వలన మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈరోజు మనము తెలుసుకునే టాపిక్ ఏంటంటే కనుక మన నిత్య జీవితంలో చాలా వరకు అవసరమైన ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇది బ్యాంకింగ్ రంగంలో చాలా వరకు విరివిగా సేల్ చేస్తూ ఉంటారు. దీన్ని మనము హెల్త్ ఇన్సూరెన్స్ గా పిలుస్తాం ఫ్రెండ్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి బ్యాంకులో వారికి సంబంధించిన కస్టమర్కు మాత్రమే సేల్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ రోజుల్లో అయితే కనుక ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ను వాళ్ళు కస్టమర్స్ కి సేల్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటారో వారు మినిమం 2 lakhs నుంచి అంతకంటే ఎక్కువ కూడా తీసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీస్ అన్ని అండర్ IRDA గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తూ ఉంటాయి. దీంట్లో భాగంగా ఎవరైతే తక్కువ పరిధిలో తీసేసుకొని ఎక్కువ బెనిఫిట్ పొందాలనుకుంటారో వారు మినిమం 2 to 5 lakhs కనుక బేస్ ప్లాన్ తీసేసుకొని దానిపైన మరియు టాప్ ప్లాన్ తీసుకోవడానికి కూడా వీలు కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా మీరు 25 lakhs కానీ 50 lakhs కానీ అప్ టు 1 crore వరకు కూడా మీరు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అది ఏంటంటే మీకు బేస్ ప్లాన్ ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో ఆ బేస్ ప్లాన్ తర్వాత రిమైనింగ్ అమౌంట్ అంతా మనకు టాప్ ప్లాన్ నుంచి తీసుకోబడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా చాలా మంది కస్టమర్స్ ఏమనుకుంటారని అంటే కనుక మేము తీసుకున్నాము ప్లాన్ బట్ మేము ఎక్కడ ఉపయోగించుకోలేదు, మాకు ఎప్పుడు ఉపయోగపడట్లేదు అని అనుకుంటారు. దయచేసి అలా అనుకోకూడదు ఫ్రెండ్స్. దీంట్లో మనం ఉపయోగించుకోవట్లేదు అని అంటే కనుక మనకు ఏం కాలేదు అనే ఉద్దేశం మనకు ఉండాలి. మనకు ఉపయోగించుకోవాలని అనుకుంటే కనుక మనకి ఏదో కావాలన్న ఉద్దేశం అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. దయచేసి మనం తీసుకున్నప్పుడు మన ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం కడుతూనే ఉండాలి. ఆ కడుతున్నాము కాబట్టి దాన్ని నేను ఉపయోగించుకోవాలని అనుకుంటే కనుక మన హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం రావాలని మనం కోరుకుంటున్నట్టు ఫ్రెండ్స్. దయచేసి ఇది ఒకటిగా మనం అందరం గుర్తుంచుకోవాలి. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అంటే గనక చాలా వెనక ముందు ఆడుతుంటారు. ఏదో 10,000, 11,000, 12,000 అలా 20,000 వాళ్ళ ఏజ్ ని బట్టి ఎవరైతే వాళ్ళ ఇంట్లో మేజర్ పర్సన్ ఎవరైతే ఉంటారో హయ్యర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ ని బట్టి ఇన్సూరెన్స్ వారికి అమౌంట్ నిర్ధారించబడుతుంది ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా ఎవరైతే ఈ అమౌంట్ మాకు అవసరమా అన్న ఉద్దేశంలో ఉంటారు బట్ ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు 30,000 కానీ 40,000 కానీ 50,000 కానీ లక్షలు కానీ అప్పుడు మన దగ్గర ఉన్నా లేకున్నా అప్పు చేసి మరీ ఆ బిల్లు కడుతూ ఉంటాం ఫ్రెండ్స్. బట్ మనము ఒక 10,000, 20,000 మనము కట్టడానికి మాత్రమే వెనక ముందాడుతుంటాము. దయచేసి మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. లాస్ట్ కోవిడ్ కి సంబంధించినప్పటి నుంచి కనుక మీరు అందరూ చూసుకుంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారు, ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. దాని తర్వాత కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి ఆ కోవిడ్ వల్ల. ఇప్పటికీ వారు హాస్పిటలైజ్ అవుతున్నారు. దాని వలన ఉపశమనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వలన ఎంతో మంది వారు ఉపశమనం పొందుతున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. గడిచిన 23-24 సంవత్సరానికి గాను మన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఆల్ కంట్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా దాదాపుగా 2 లక్షల కోట్ల ప్రీమియం అమౌంట్ కలెక్ట్ అయిందనంటే మీరు నమ్మగలరా ఫ్రెండ్స్? దయచేసి చూడండి. ఇంత ప్రీమియం కలెక్ట్ అవుతున్నా కూడా చాలా వరకు ఇంకా గ్రామాలలో కానీ లేకపోతే సిటీలో కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలా మంది మనకు అవపడుతుంటారు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే మాకు ఎప్పుడన్నా అయినట్టు మేము చూసుకుంటాము, మా దగ్గర అన్నీ ఉన్నాయి అని అనుకుంటారు. బట్ అది రాంగ్ ఫ్రెండ్స్. ఆ సమయానికి ఎవరు మనకు ఉపయోగపడరు. ఏదో అర్ధరాత్రో లేకపోతే ఇంకో ఎప్పుడో జరుగుతుంటుంది అన్ఎక్స్పెక్టెడ్ గా. మన ప్రతి మనిషికి ఈ రోజుల్లో కనుక మనకి చాలా నిత్యావసరమైన వస్తువుగా లేకపోతే నిత్యావసరమైన అవసరంగా ఏర్పడింది ఈ హెల్త్ ఇన్సూరెన్స్. దయచేసి అందరూ గుర్తించి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. అది మీకు నచ్చిన కంపెనీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కంపెనీ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మీ ద్వారా కానీ మీరు చెక్ చేసుకొని ఈ దేంట్లో బెనిఫిట్స్ ఉంది, దేంట్లో ఎలా ఉంది అని చెక్ చేసుకొని తీసుకోగలరు ఫ్రెండ్స్. మీకు సంబంధించిన వాళ్ళు చేయడం వలన వాళ్ళకి ఏదో లబ్ధి పొందుతుందని అలా ఊహించుకోకండి ఫ్రెండ్స్. లేదా ఏదైనా బ్యాంక్ లో వాళ్ళు 4 సార్లు మీకు ఫోన్ చేసి నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమన్నంత మాత్రాన వాళ్ళకి ఏదో లబ్ధి చేరుతుంది. వాళ్ళకి ఆ ఒక్కరోజు టార్గెట్ మాత్రమే పూర్తవుతుంది ఫ్రెండ్స్. బట్ మీకు జీవితకాలం అది ఉపయోగపడుతుంది. దయచేసి గుర్తించండి.
దయచేసి అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ చాలా మస్ట్ ఫ్రెండ్స్, చాలా అవసరము. అది తీసుకోవడం వలన మనకి ఏం కావటం లేదు, మనం ఉపయోగించుకోవట్లేదు అని అసలే అనుకోకండి ఫ్రెండ్స్. అది తీసుకోవడము మనం కట్టడం మాత్రమే చేయాలి. మనకి ఏదో అవుతుంది, మనం ఉపయోగించుకోవట్లేదు అని అంటే కనుక మనకి ఏదో కావాలన్న ఉద్దేశం మనకు వస్తుంది. మనకేమీ కావద్దు అని అనుకొని మనం ఆ డబ్బులు కట్టాలి ఫ్రెండ్స్. ఏదైతే మనం ఒక కార్ ఇన్సూరెన్స్ లేకపోతే బైక్ ఇన్సూరెన్స్ ఎలా కడతామో ఆ విధంగా మనం కట్టిన డబ్బులు మనకు ఉపయోగపడాలనే కాదు ఫ్రెండ్స్, మనకు సేఫ్టీ గురించి మనం తీసుకుంటాము. దయచేసి అందరూ గుర్తించండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఎలాంటి సమయంలోనైనా మీకు ఉపయోగపడుతుంది. ఈవెన్ నాన్ హాస్పిటలైజేషన్ ఏదైతే మీకు ఇమ్మీడియట్ క్యాష్ లెస్ కానీ క్యాష్ వితౌట్ క్యాష్ కానీ ఏది ఉన్నా కూడా మీరు తీసుకొని ఈవెన్ డబ్బులు కట్టి కూడా మళ్ళీ తర్వాత క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి, మీ లైఫ్ ని సేఫ్టీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే.